నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వెడ్నెస్డే అంటే మన ఛానల్లో స్పెషల్ వీడియో ఉండాల్సిందే. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ రేపు మనం ఎక్కడ విన్నా సరే చాట్ జీపీటీ అని రోజులో నేనైతే ఒక 100 సార్లు వింటున్నాను. రకరకాల ప్లాట్ఫామ్స్లో, టీవీలో, ఫ్రెండ్స్ దగ్గర, అక్కడ ఇక్కడ. సో మన లైఫ్లో మనం చాట్ జీపీటీని ఎలా యూస్ చేసుకోవచ్చు, ఇలాంటి ఏ టూల్స్ వాడడం ఎంతవరకు మంచిది, మన దానిలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. చాట్ జీపీటీ గురించి టెక్నికల్గా తెలుసుకోవడం కాకుండా దాన్ని మన రియల్ లైఫ్లో ఎలా యూస్ చేసుకోవచ్చు అని దాని మీద ఫోకస్ చేస్తూ పర్టికులర్గా నేను నా లైఫ్లో చాట్ జీపీటీని ఎలా యూస్ చేసుకుంటున్నాను, మీ అందరూ ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. అసలు ఈ చాట్ జీపీటీ ఏంటి అని సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ బుర్రలో పెట్టుకున్న ఒక ఫ్రెండ్తో మనం చాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఈ చాట్ జీపీతో మాట్లాడితే అలానే ఉంటుంది. చాట్ జీపీటీని మనం ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, ఈ క్వశ్చన్ అడగచ్చు, ఈ క్వశ్చన్ అడగకూడదు, ఇది అడిగితే ఏమనుకుంటుందో అని అనుకోవడానికి, మనం బాధపడడానికి ఏం లేదు. ఎందుకంటే అది హ్యూమన్ కాదు, దానికి ఫీలింగ్స్ ఏముండవు. మీరు ఏం అడిగినా, ఎన్నిసార్లు అడిగినా చెప్పేస్తూనే ఉంటుంది. కానీ జ్యోతి, మరి ఇదే విషయాన్ని మనం గూగుల్లో సెర్చ్ చేయొచ్చు కదా, చాట్ జీపీటీనే ఎందుకు వాడాలి అని మీకు డౌట్ రావచ్చు. స్టార్టింగ్లో నాకు కూడా అదే డౌట్ వచ్చింది. అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే, మనం గూగుల్లో ఏదన్నా ఒక విషయాన్ని సెర్చ్ చేసాం అనుకోండి, గూగుల్ మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, డిఫరెంట్ వెబ్సైట్స్ ఇస్తుంది, చాలా వచ్చేస్తుంది. అది వికీపీడియా దగ్గర నుంచి స్టార్ట్ చేసి రకరకాలు. సో మనం ఒక్కొక్క వెబ్సైట్లోకి వెళ్ళి వెతుక్కోవాలి, చూసుకోవాలి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎందులో ఉందో డిఫరెంట్ పేజెస్లోకి, వెబ్సైట్స్లోకి వెళ్తే తప్ప మనకు తెలియదు. బట్ ఇక్కడ అలా కాదు. మీరు క్లియర్గా, క్లారిటీగా మీకు ఏం కావాలి అనే క్వశ్చన్ చాట్ జీపీటీని అడిగారంటే తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అదే ప్రాసెస్ చేసి మనకు ఒక సింగిల్ ఆన్సర్ని చక్కగా నీట్గా అయితే ఇస్తుంది. అదే గూగుల్కి చాట్ జీపీటీకి ఉన్న డిఫరెన్స్. మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసుకుంటే జస్ట్ గూగుల్లో మనం వెతుక్కుంటూ చదువుకుంటూ ఉండాలి. ఈ చాట్ జీపీటీ ఏంటంటే మనం ఒక ఫ్రెండ్తో కాన్వర్సేషన్ చేసినట్టు ఉంటుంది అనమాట. సపోజ్ మీరు క్వశ్చన్ అడిగారు, చాట్ జీపీటీలో ఆన్సర్ వచ్చింది, మళ్ళీ ఎండ్లో మీకు కొన్ని ట్యాబ్స్ ఇస్తుంది. ఈ కాన్సెప్ట్, ఈ టాపిక్లో మీకు ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా అని. ఆ టాపిక్ని మీరు ఎంతసేపు అయినా కంటిన్యూ చేయొచ్చు. చాట్ జీపీటీతో అలా మాట్లాడుతూ కంటిన్యూగా కాన్వర్సేషన్ చేస్తూ ఉండొచ్చు. అది ఎప్పటి వరకు అంటే మీరు సాటిస్ఫై అయ్యే ఆన్సర్ చాట్ జీపీటీ నుంచి వచ్చే వరకు మీరు ఎంతసేపు అయినా చాట్ చేస్తూ ఉండొచ్చు. మీ మీకే ఓపిక తగ్గిపోద్ది తప్ప సిస్టమ్ ఎప్పటికీ విసిగిపోదు. అది కంటిన్యూస్ ఆన్సర్స్ ఇస్తూనే ఉంటుంది మీరు ఎన్ని అడిగినా సరే. ఇలా చాట్ జీపీటీ యూజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా చాట్ జీపీటీయే ప్రాసెస్ చేసి మనకు ఆన్సర్స్ ఇవ్వడం వల్ల బోల్డ్ అంత టైం అండ్ ఎనర్జీ సేవ్ అవుతుంది, మెంటల్ టెన్షన్ తగ్గుతుంది, బోల్డ్ అంత స్ట్రెస్ తీసుకునే అవసరం మనకు ఉండదు. మనకి ఇది కావాలి అని క్లియర్గా ఒక క్వశ్చన్ టైప్ చేసిస్తే చాలు, మంచిగా ఆన్సర్ ప్రాసెస్ చేసి ఇచ్చేస్తుంది. నేను మీకు ముందు చెప్పినట్టే మీరు క్వశ్చన్ ఎంత క్లియర్గా అడుగుతున్నారు అనే దాని మీద చాట్ జీపీటీ రెస్పాన్స్ డిపెండ్ అయి ఉంటుంది. లేట్ చేయకుండా ఇలా ఊరికే కూర్చొని మాట్లాడుకోకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తూ మనం చాట్ జీపీటీని ఎలా యూజ్ చేసుకోవచ్చో మాట్లాడుకుందాం. అసలు మీ ఫోన్లో చాట్ జీపీటీ అనేది లేకపోతే ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దగ్గర నుంచి చూద్దాం. ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు చాట్ జీపీటీ అని టైప్ చేశారంటే ఇలా వస్తుంది. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు తెలుసు కదా యాప్స్. అలా ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అన్నారంటే మీరు సైన్ ఇన్ అవ్వకుండా కూడా చాట్ జీపీటీతో చాట్ చేయొచ్చు. బట్ సైన్ ఇన్ అయితే ఏంటంటే మన ప్రీవియస్ హిస్టరీ కూడా ఎప్పుడైనా కావాలంటే చూసుకోవచ్చు. పర్టికులర్గా పిల్లల స్కూల్ యాక్టివిటీస్లో ఇది ఎంత బాగా యూజ్ అవుతుందంటే చాలా బాగానే యూజ్ అవుతుంది. నేను కూడా యూజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మా అమ్మాయి కోసం. ఈవెన్ తను కూడా తన ట్యాబ్లో యూజ్ చేసుకుంటుంది. నేను మీకు యాప్ డౌన్లోడ్ అప్పుడు చెప్పినట్టే దీన్ని మనం ట్యాబ్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, ఫోన్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. యాప్ స్టోర్లోంచి యాప్ డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. సో మనం స్కూల్ పిల్లల యాక్టివిటీస్ కోసం అయితే అసలు ఇది ఒక్కొక్కసారి సడన్గా చెప్తారు కదా వాళ్ళు, ఈ కాన్సెప్ట్ మీద ఇది చేయండి. సపోజ్ మొన్న మా అమ్మాయి రీసెర్చ్ చేసింది, ఇలాంటి రీసెర్చ్ చేయండి, ఏదన్నా ఒక పోమ్ చెప్పండి, ఒక స్టోరీ క్రియేట్ చేయండి అని ఇలా మనం ఒక టాపిక్ ఇచ్చేసామంటే అది మంచిగా మనకంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. కాకపోతే నేను కంప్లీట్గా దాని మీద డిపెండ్ అవుతానని అయితే చెప్పను.
ఇలాంటి రీసెర్చ్ విషయంలో ఏమైనా తెలుసుకోవాలంటే అక్కడ నుంచి ఇన్పుట్స్ తీసుకొని దాన్ని మళ్ళీ మా అమ్మాయిని కూర్చోబెట్టి తనకి ఎక్స్ప్లెయిన్ చేసి తనతో డిస్కస్ చేసి ఫైనల్గా మీ ఇద్దరం కలిసి హోంవర్క్ చేసిన అవుట్పుట్టే తన్ని ప్రాజెక్ట్గా సబ్మిట్ చేసేలా చూస్తాను. ఇన్పుట్స్ అయితే కంపల్సరీ ChatGPT నుంచి తీసుకుంటాను. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు ఇంకా కొంచెం క్రియేటివ్గా దాన్ని మోడిఫై చేయొద్దు అనుకుంటే కనుక ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ కూడా చేసేయచ్చు. కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, వాటి గురించి కూడా మేము యూజ్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఈ టాపిక్ ఇచ్చి దీని మీద ఒక 5 ఫ్యాక్ట్స్ 10 ఫ్యాక్ట్స్ నోట్ చేయమని పిల్లలకి ఇచ్చి పంపిస్తూ ఉంటారు కదా హోంవర్క్గా. అలాంటివి ఏంటంటే తనకు క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసి యాజ్ ఇట్ ఈజ్ అవైతే తను నోట్ చేసేసుకుంటుంది. ఫ్యాక్ట్స్ మనం చేంజ్ చేయలేం కదా, అది మీరు వెబ్సైట్లో చూసినా ఒకటే, ChatGPTలో చూసినా ఒకటే, ఏదన్నా బుక్ చదివినా కూడా ఒకటే. కాబట్టి దాన్ని అయితే మనం చేంజ్ చేయలేం. అలాంటి ఫ్యాక్ట్స్ లాంటివి రాసేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రైట్ ఏ పోమ్ ఆన్ వింటర్ సీజన్ అని అన్నాను నేను. మామూలుగా బాగా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివే కదా అడుగుతూ ఉంటారు. సో మమ్మీస్ ఎక్కువ కష్టపడకుండా ఇలా ChatGPTని అడిగితే మంచిగా ఇలా ఒక పోమ్ అయితే ఇచ్చేసింది. తనకు తెలిసినంత వరకు తనైతే ఇస్తుంది. మనం దీన్ని మళ్ళీ మార్చుకోవచ్చు. నాకు ఇన్ని స్టాంజర్స్ వద్దు, ఇంకా తక్కువ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇలాంటివి మనం పిల్లల్ని ఇంకొంచెం క్రియేటివ్గా థింక్ చేయమని దీన్ని కలిపి అయితే ప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను 3 ఫ్యాక్ట్స్ అబౌట్ హిమాలయాస్ అని అడిగాను. 3 ఫ్యాక్ట్స్ చెప్పేసి చూసారా, ఇలాంటివి మీరు యాజ్ ఇట్ ఈజ్ యూస్ చేసేసుకోవచ్చు. మా పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళని ఏదైనా ఒక టాపిక్ మీద స్టడీ చేయాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఈవెన్ వాళ్ళ రొటీన్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటివి నేర్చుకుంటే మంచిది, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళు స్టడీస్లో ఏదన్నా ఒక కాన్సెప్ట్ అర్థం కాలేదంటే సింపుల్గా చిన్న పిల్లలకు అర్థమయ్యే టర్మ్స్లో మంచిగా ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోల్డ్ అంత ఇన్పుట్స్ వచ్చేస్తాయి మనకు అందులోంచి. సో ఈజీగా మనం కూడా మన పిల్లలకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. అండ్ ఎగ్జామ్ సీజన్ దగ్గరకు వచ్చేస్తుంది, పిల్లల డేని ఎలా ప్లాన్ చేయాలి. సో మా పిల్లల ఎగ్జామ్ టైం టేబుల్ ఇది. సపోజ్ మా పాపకి Feb 26 నుంచి March 13th వరకు అనుకోండి. ఈ డేస్లో ఇలా స్కెడ్యూల్ ఉంది మా అమ్మాయి ఎగ్జామ్ టైం టేబుల్. సో దీన్ని బట్టి తన స్టడీ స్కెడ్యూల్ తను ఎలా ప్లాన్ చేసుకోవాలి, తన డే రొటీన్ ఎలా ఉంటుంది, తను స్పోర్ట్స్లో ఈరోజు బిజీగా ఉంటుందంటే మీకు ChatGPT ఒక మంచి స్టడీ టైం టేబుల్ రెడీ చేసి ఇస్తుంది మీ పిల్లల్ని చదివించడానికి. మీరు కూర్చొని స్పెషల్గా రాయవసరం లేదు. మీరు అన్ని ఇన్పుట్స్ ఇచ్చేసి రిలాక్స్ అయ్యేలోపు ChatGPT అంతా వర్కౌట్ చేసి మీకు ఇచ్చేస్తుంది. అదే స్కెడ్యూల్ ఫాలో అవుతూ పిల్లల్ని హ్యాపీగా చదివించేయచ్చు. అంటే వాళ్ళకి ఫ్రీ టైం ఎలా ఉంటుంది, వాళ్ళని ఫ్రీ టైంలో ఎలా ఎంగేజ్ చేయాలని కూడా ChatGPT చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ నేను మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడిగి చూపిస్తాను చూడండి. మై డాటర్ హ్యాస్ ఎగ్జామ్స్ ఫ్రమ్ సో అండ్ సో డేట్ నుండి సో అండ్ సో డేట్ వరకు అని ఇచ్చాను. అండ్ షీఈ్ ఇన్ 5th స్టాండర్డ్ అని మాత్రమే ఇక్కడ నేను ఇన్పుట్ ఇచ్చాను. తనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, తన రెగ్యులర్ స్కెడ్యూల్ ఏంటి, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు తను ఈ డేస్లో స్పోర్ట్స్లో బిజీగా ఉంటుంది, ఈ డేస్లో ఫ్రీగా ఉంటుంది, తన డిన్నర్ టైం ఇది, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. నేను సింపుల్గా ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను. ఇలా అడిగినా కూడా మీకు ఎంత డీటెయిల్డ్ ఆన్సర్ వస్తుందో ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలా కాకుండా మనం కంప్లీట్ డీటెయిల్స్ పర్టికులర్గా మా అమ్మాయి స్కూల్ టైమింగ్ ఇది, వచ్చాక ఈ పనులు చేస్తుంది, ఈ టైంలో ఇలా ఉంటుంది, ఇది తన డిన్నర్ టైం, ఇది తన స్లీప్ టైం అని మీరు ఇంకా క్లియర్ ఇన్పుట్స్ ఇస్తే ఇంకెంత మంచిగా ఇస్తుందో చూడండి. ఇప్పుడు నేను బేసిక్ ఒక సింపుల్ క్వశ్చన్ రాస్తేనే ఇంత డీటెయిల్డ్గా అయితే నాకు ఇచ్చేసింది. సజెస్టెడ్ రివిజన్ టైం టేబుల్ ఈ టైం నుంచి ఈ టైం వరకు, అంటే అది స్కూల్ నుంచి వచ్చాక మా అమ్మాయి ఇంకా ఫుల్ టైం ఫ్రీ అన్నట్టు ఇలా అయితే ఇచ్చిందనమాట. ఇలా మనం సింపుల్ క్వశ్చన్స్ అడిగినా కూడా డీటెయిల్డ్ ఆన్సర్స్ అయితే వస్తాయి. అండ్ స్కూల్ వాళ్ళు ఎలాగో రివిజన్ షీట్స్ అని వర్క్ షీట్స్ అని చేపిస్తూనే ఉంటారు, మనకు కూడా కొన్ని క్రియేటివ్గా చేపించాలనిపిస్తుంది. ఈవెన్ నేను కూడా అలానే అనుకుంటాను. ఇంతకుముందు నేను వాటిని వెబ్సైట్స్లోంచి డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ ఇచ్చి మా అమ్మాయికి ఇస్తే చేసేసేది. కానీ ఇప్పుడు మనం సింపుల్గా సపోజ్ మ్యాథమెటిక్స్లోనే ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్ ఇచ్చి దాని మీద ఈ ఏజ్ గ్రూప్ లేకపోతే ఈ స్టాండర్డ్, సపోజ్ మా అమ్మాయి 5th స్టాండర్డ్ కాబట్టి 5th స్టాండర్డ్ మ్యాథమెటిక్స్లో ఈ టాపిక్ రిలేటెడ్ వర్క్ షీట్స్ కావాలి అంటే ఒక 10 ఏంటి 20 ఏంటి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తుంది మనకు విసుగు పుట్టే వరకు. మనం సింపుల్గా వాటిని ప్రింట్అవుట్ తీసి పిల్లలకి ఇచ్చేసామంటే బోల్డ్ ఎంతసేపు వాళ్ళతో ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది కదా. మీరు ఎవరైనా ఇప్పటివరకు యూజ్ చేయకపోతే ఇలాంటి విషయాలకు మాత్రం తప్పకుండా యూజ్ చేయండి. మనం రకరకాల వెబ్సైట్స్కి వెళ్ళి ఏం చూడాలి, ఏ పేపర్ డౌన్లోడ్ చేయాలి, ఎలా ప్రింట్ ఇవ్వాలి, ఇదంతా లేకుండా హ్యాపీగా క్లియర్గా ఒక క్వశ్చన్ అడిగారంటే మీకు ఇది కావాలి, ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్ ఇది, వర్క్షీట్ ఇలా కావాలి,
మళ్ళీ అందులో కూడా మీరు చెప్పొచ్చు 10 క్వశ్చన్సే ఉండాలి, 15 క్వశ్చన్సే ఉండాలి, 20 క్వశ్చన్సే ఉండాలి, ఇలా కూడా మనం లిమిట్ చేయొచ్చు. దాన్ని బట్టి మనకు కావాల్సిన రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఎగ్జామ్స్ విషయంలోనే కాకుండా హాలిడేస్ టైంలో పిల్లల్ని ఎంగేజ్ చేయడం అనేది మనకు ఒక పెద్ద టాస్క్ ఈ రోజుల్లో. ఇలాంటి హైపర్ యాక్టివ్ పిల్లల్ని ఎంగేజ్ చేయాలంటే మనలా కాదు. మనం అంటే సమ్మర్ హాలిడేస్ అంతా ఏవో ఒకటి ఆడుకుంటూ బతికేసేవాళ్ళం. అప్పట్లో సమ్మర్లో పవర్ కట్ కూడా అయ్యేది, అసలు ఎలా బతికేవాళ్ళము, ఎంత బాగా ఆడుకునేవాళ్ళం కదా, ఎంత మంచి టైం స్పెండ్ చేసేవాళ్ళము. బట్ ఈ పిల్లలు అలా కాదు కదా. వీళ్ళని ఎంగేజ్ చేయాలంటే మనం ఎప్పుడూ ఏదో ఒక రకంగా వాళ్ళని బిజీగా ఉండాలి, స్క్రీన్స్ నుంచి దూరంగా ఉంచాలి. కాబట్టి పిల్లలకి ఇప్పుడు మా పాపకు అనుకోండి, తనకి సుడోకో బాగా ఇంట్రెస్ట్. అలా సుడోకో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి, లేదా కొంతమంది పిల్లలు పజిల్స్ చేస్తూ ఉంటారు, అలా మీ పిల్లల ఏజ్ గ్రూప్ మెన్షన్ చేస్తూ వాళ్ళకి పజిల్స్, సుడోకో పజిల్స్, నెంబర్ పజిల్స్, ఆల్ఫాబెట్స్, వర్డ్స్, ఎనీ రిలేటెడ్ ఎలాంటి పజిల్స్ అయినా సరే ChatGPTని అడిగితే ఇచ్చేస్తుంది. ఇంక ఇక్కడ ఎగ్జాంపుల్ విషయానికి వచ్చేస్తే నేను చూడండి వర్డ్ పజిల్ ఫర్ 10 years ఓల్డ్ కిడ్ అని అడిగాను. బేసిక్ ఇన్పుట్ అంతే ఇది. దీన్నే నేను మంచి ఇంగ్లీష్లో అడగలేదు. బేసిక్గా అడిగినా కూడా చూడండి ఇలా ఫస్ట్ స్క్రాంబుల్ వర్డ్స్, తర్వాత హిడెన్ వర్డ్స్, ఆ తర్వాత రిడిల్ వర్డ్స్, తర్వాత మేక్ ఏ న్యూ వర్డ్స్, ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇంకా ఈజీవి కావాలా, హార్డ్వి కావాలా. మనం ఇంట్లో పార్టీస్ చేస్తూ ఉంటాం, లేకపోతే సమ్మర్లోనే పిల్లలు ప్లే డేట్కు అలా వచ్చారు, వాళ్ళకి ఏదైనా చిన్న సైజు క్విజ్ కండక్ట్ చేయాలి అంటే, ఇంతకు ముందు క్విజ్ కండక్ట్ చేయాలంటే ఎప్పటి నుంచో హోంవర్క్ చేసి బోల్డ్ అన్ని క్వశ్చన్స్ రాసి పెట్టేవాళ్ళు పిల్లలు ఆన్సర్ చేయగలిగేలాగా. ఇప్పుడు అంత అవసరం లేదు. మీరు కండక్ట్ చేద్దాం అనుకున్న టాపిక్ ఏంటి, పిల్లల ఏజ్ గ్రూప్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ ఉండాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ChatGPTకి ఇచ్చారంటే చక్కగా మీకు ఒక మంచి క్విజ్ క్వశ్చన్ పేపర్ వచ్చేస్తుంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్ ప్రింట్అవుట్ తీసుకొని పిల్లలతో హ్యాపీగా మీరు అప్పటికప్పుడే క్విజ్ గేమ్ ఆడేయచ్చు. 5 minutesలో మీ క్వశ్చన్ పేపర్ రెడీ అయిపోద్ది. పిల్లలు రెడీ, మీరు రెడీ అంటే వెంటనే క్విజ్ గేమ్ కూడా ఆడేసుకోవచ్చు. ఇప్పటి వరకు దీన్ని మనం పిల్లల కోసం ఎలా యూజ్ చేయొచ్చు అనే విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎందుకంటే మనకు వాళ్ళకి ఎక్కువ అవసరం. ఈ రోజుల్లో వాళ్ళకి చదువు చెప్పాలంటే మనం కూడా చదువుకోవాలన్నట్టుంది. అంటే మన టైంలో ఉన్నట్లేదు కదా, అన్నీ మారిపోయాయి అన్నీ. మొన్న మా అమ్మాయి సండే రోజు కూర్చొని తనగా ఒక PPT ప్రజెంటేషన్ 5 slides సింపుల్గా చేసేసింది. అసలు అలా ఉంటున్నారు పిల్లలు, వాళ్ళ స్టడీస్. ఆ స్పీడ్ని ఫాలో అవ్వాలంటే మమ్మీస్, డాడీస్ మనం కూడా ఎప్పటికప్పుడు చదువుకుంటూనే ఉండాలి, మన స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి మనం కూడా ఇలాంటి ChatGPTs లాంటివి ఫాలో అయ్యి మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండని నాకు కూడా అనిపిస్తుంది. సో ఇంకా పిల్లల విషయాన్ని పక్కన పెడితే మనం ఎలా వాడుకోవచ్చు అనేది ఇప్పుడైతే చెప్తాను. నేను ఈ మధ్య రీసెంట్గా బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను కదా. అంతకుముందు కూడా నాకు ఇష్టమే, కాకపోతే నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే బుక్ రీడింగ్ అని బుక్ తీసి చదవడం స్టార్ట్ చేయగానే నాకు నిద్ర వచ్చేస్తుంది. నాలా ఎంతమంది ఉన్నారు, మీరు ఎవరన్నా నాలా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, బుక్ తీసుకుంటే నిద్ర వచ్చేస్తుందా లేదా అని. బట్ ఈ మధ్య అలా కాదు, ఫోన్ పక్కన పెట్టి బుక్స్ చదవడం అలవాటు చేసుకున్నాను. కాబట్టి నేను కూడా మన సబ్స్క్రైబర్స్ని అడిగాను, మీ దగ్గర ఉన్న బుక్ సజెషన్స్ ఉంటే నాకు రికమెండ్ చేయండి అని. ChatGPTని యూజ్ చేసి మనం బుక్ సమ్మరీస్ కూడా తీసుకోవచ్చు. అంటే మామూలుగా బుక్ అంతా చదివితే మంచిది, కాకపోతే మనం అన్ని బుక్స్ అన్ని టైమ్స్లో చదవలేం కాబట్టి ఈ బుక్ సమ్మరీ అనేది బాగా యూజ్ అవుతుంది. సపోజ్ రీసెంట్గా మన సబ్స్క్రైబర్ నాకు ఒక బుక్ రికమెండ్ చేశారు, దాని గురించి నేను సమ్మరీ ఏంటని ChatGPTలో చూశాను. ఆ సమ్మరీ అంతా చదివి మీకు నచ్చింది అనుకోండి, ఆ బుక్ చదవచ్చు. సమ్మరీ అంతా చదివిన తర్వాత ఓకే మనకి అంత ఇంట్రెస్ట్ లేదులే అనుకుంటే వదిలేసి మీరు వేరే బుక్ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇది రీసెంట్గా మన సబ్స్క్రైబర్ నాకు రికమెండ్ చేసిన బుక్. అంటే నేను బుక్స్ రికమెండేషన్ గురించి అడిగినప్పుడు, సో నేను ఆ బుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం బుక్ సమ్మరీని ChatGPTని అయితే అడిగాను. కెన్ యూ గివ్ మీ బుక్ సమ్మరీ ఆఫ్ అటామిక్ హ్యాబిట్స్, బుక్ నేమ్ యాక్చువల్గా. సో ఇంకా ఆ బుక్ గురించి మొత్తం చెప్పింది చూడండి. ఆ బుక్లో ఉన్న కోర్ ఐడియాస్ ఏంటి, ఇంకెవ్రీథింగ్ అబౌట్ ద బుక్, ఇదంతా చదువుకొని మనం ఆ బుక్ చదవాలా వద్దా అని డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా ChatGPTని యూజ్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇంగ్లీష్ అయితే నేర్చుకోవచ్చు. మనం యూజ్ చేసే వర్డ్స్ మన పిల్లలు యూజ్ చేయట్లేదు కదా, అలాంటివి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు ChatGPTలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి దాని సినానిమ్స్ మనకన్నా అడిగామంటే
10 ఇస్తుంది. సో దాన్ని బట్టి ఓకే ఈ వర్డ్ని ఇలా కూడా అనొచ్చా అని కూడా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మంచిగా మీరు గ్రామర్, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, ఎలా మాట్లాడాలి ఏంటి అని అన్నీ నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత మీరుగా ఒక స్క్రిప్ట్ రాసి మళ్ళీ కరెక్షన్ కూడా ChatGPTకి ఇవ్వచ్చు. అందులో మీకున్న గ్రామర్ కరెక్షన్ ఎలా రాసి ఉండొచ్చు, ఇంకా మీరు ఏ వర్డ్స్ యూజ్ చేసి ఉండొచ్చు, ఇలాంటివి కూడా మీకు మంచి సజెషన్స్ అయితే ChatGPT నుంచి వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ChatGPT హెల్ప్తో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా అనేది నాతో షేర్ చేయండి. కంటెంట్ క్రియేటర్స్కి అయితే ChatGPT యూజ్ గురించి అసలు నార్మల్గా ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. నేనైతే యూజువల్గా నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్స్ గురించి నేను చాలా బుక్స్ చదువుతాను, బోల్డ్ అంతా రీసెర్చ్ చేస్తాను, నోట్స్ రాసుకుంటాను. అప్పుడే నేను ఆ టాపిక్ గురించి మాట్లాడతాను. బట్ ChatGPTని అడిగితే ఈజీ అనమాట. కంటెంట్ క్రియేషన్ కూడా సపోజ్ నేను లైఫ్ స్టైల్ బ్లాగర్, ఎలా ఉంటుంది నేను నా డైలీ రొటీన్ ఎలా రికార్డ్ చేయాలి, ఎలా బ్లాగ్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే నా రీచ్ బాగుంటుంది, ఇలాంటివి అడగచ్చు. సపోజ్ మీరు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలనుకోండి, ఈరోజు నేను టైం మేనేజ్మెంట్ టిప్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను, దాని గురించి కొన్ని సజెషన్స్ ఇవ్వమంటే కొన్ని కాదు బోల్డ్ అని ఇచ్చేస్తుంది. సో కంటెంట్ క్రియేటర్స్ చక్కగా దాని నుంచి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని అవి యూస్ చేసుకొని మీరు మీ కంటెంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనం క్వశ్చన్ని జెనరిక్గా కాకుండా క్లియర్గా మనకి ఎలాంటి ఆన్సర్ కావాలి అనేది క్లియర్గా మన క్వశ్చన్లో కనుక మనం మెన్షన్ చేయగలిగితే అవుట్పుట్ ఫాస్ట్గా వస్తుంది. లేకపోతే మనం జనరిక్గా అడుగుతూ వెళ్ళామంటే క్వశ్చన్స్ అది డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. మనం మళ్ళీ దాన్ని ఒక కంటిన్యూస్ చాట్ చేసినట్టు ప్రొలాంగ్ అయిపోద్ది టాపిక్. అలా కాకుండా కట్ షార్ట్గా మీకు కావాల్సింది ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్ ఇచ్చారంటే మంచిగా రీసెర్చ్ చేసేసి ఒక మంచి ఆన్సర్ అయితే మీ ముందు పెట్టేస్తుంది. నేను ఇంతకు ముందు వరకు మీకు చూపించిన ఎగ్జాంపుల్స్ అన్నీ జెనరిక్గా అడిగాను కదా క్వశ్చన్స్. అలా కాకుండా ఇప్పుడు క్లియర్గా నాకేం కావాలో అడుగుతున్నాను చూడండి. హౌ కెన్ ఐ ప్లాన్ మై డే ఇఫ్ ఐ వాంట్ టు స్లీప్ బై 9 PM? ఎందుకంటే మనకు ఒక స్లీప్ రొటీన్ సరిగ్గా ఉండదు కదా, దాన్ని బట్టి అనమాట. దానికి ఇలా ఒక క్లియర్ స్కెడ్యూల్ అయితే ఇచ్చేసింది. ఈవినింగ్ విండో 7:30కి స్టార్ట్ చేయండి, ఈ పనులు ఇలా చేసుకోండి, మీ డీప్ వర్క్ బ్లాక్ ఎప్పుడు ఉండాలి, మిడ్ డే రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ సంగతి, గోల్డెన్ రూల్స్ ఏం ఫాలో అవ్వాలి, అండ్ మీ ప్రొడక్టివ్ అవర్స్ అని నేను కొన్ని చెప్తాను కదా, ఆ టైంలో మనం చాలా యాక్టివ్గా ఉంటాం. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అది మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అలా రకరకాలుగా ఉంటుంది. అలా మీకు ఎప్పుడు మీరు ఎనర్జెటిక్గా ఉంటారు, ఏ టైంలో మీరు బాగా వర్క్ చేసుకోగలుగుతారు అని ఇలాంటి విషయాలన్నీ క్లియర్గా ఇక్కడైతే ఇచ్చేసింది. ఫైనల్గా ఇలా మనకు ఒక చిన్న హింట్స్ కూడా ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం సపోజ్ ఎక్సర్సైజ్ గోల్స్ అని మళ్ళీ టైప్ చేసాం అనుకోండి, దాని రిలేటెడ్ ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. నేను అలా కూడా ఇచ్చి ట్రై చేశాను. అలా ఇస్తే ఇలా ఇచ్చిందనమాట. మళ్ళీ మార్నింగ్ ఎక్సర్సైజ్ ఇలా ప్లాన్ చేసుకోవాలి, ఈవినింగ్ అయితే ఇలా చేసుకోవాలి, ఇలా రకరకాలుగా మనం చాలా యూస్ఫుల్గా ఉంది కదా. సో నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే క్వశ్చన్ని జెనరిక్గా లేకుండా ఇలా కొంచెం క్లియర్గా ఉండేలాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు కావాల్సిన ఆన్సర్ అయితే ChatGPT మనకి ఈజీగా ఇచ్చేస్తుంది. అండ్ ఇక్కడే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఈ క్వశ్చన్ యాక్చువల్గా నన్ను ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు కాక్రోచెస్ కోసం ఏదన్నా రెమెడీ చెప్పమని. నేను ఎలాగో నిన్న ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి ChatGPTని అడిగి చూద్దాం ఏం చెప్తుందో అని అయితే అడిగాను. చూడండి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది ChatGPT అయితే. సో మీరు కూడా ఒకసారి అడిగి చూడండి మీకు కూడా ఇదే చెప్తుందా లేదా అని. ఇందులో సగం నాకు తెలిసినవే, అంటే హైజీన్గా ఉండడం, ఈ బేకింగ్ సోడా, షుగరు, బోరిక్ యాసిడ్, ఇవన్నీ నేను కూడా ఎక్కడో చోట చదివినవే. అంటే నేను ఇవన్నీ బుక్లో చదివాను, కానీ ఇక్కడ నాకు అవే ఒక ఫామ్లో మొత్తం తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వర్కౌట్ చేసి ChatGPT చెప్తుంది. అండ్ మనం రెమెడీ కోసం అడిగితే మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఏమేం జాగ్రత్తలు పాటించాలి అనేది కూడా చెప్తుంది. నేను కిచెన్ క్లీనింగ్ అప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, వాటికి మనం ఎంటర్ అయ్యే ఛాన్సే ఇవ్వకూడదు. మనం ఎంటర్ అయ్యే ఛాన్సే ఇవ్వకపోతే వాటిని పోగొట్టుకోవడానికి రెమెడీస్ వెతుక్కునే అవసరం ఉండదని చెప్తాను కదా, అలా అనమాట. క్వశ్చన్స్ అడగడం రాకపోయినా అరే నేను తప్పుగా అడిగేశాను, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అడిగితే ఏమనుకుంటుందో, ఇలాంటి భయాలేం మీరు పెట్టుకోవసరం లేదు. అది AI సిస్టమ్ కాబట్టి దానికి ఏం ఫీలింగ్స్ ఉండవు. హ్యూమన్స్ లాగా ఫ్రస్ట్రేట్ అయితే అస్సలు అవ్వదు. ఈవెన్ మన స్కూల్స్, కాలేజెస్లో టీచర్స్, లెక్చరర్స్ అన్న 1కి 10 సార్లు అడిగితే విసిగిపోతారు, కానీ మీరు 100 సార్లు అడిగినా సరే ChatGPT మిమ్మల్ని ఏమనదు. హలో అనుకుంటూ మళ్ళీ ఆన్సర్ చెప్పడానికి రెడీ అవుద్ది. మీరు అడిగిన క్వశ్చనే 100 సార్లు అడిగినా సరే హలో అంటూనే మళ్ళీ హ్యాపీగా మీకైతే ఆన్సర్ ఇచ్చేస్తుంది.
అది చాట్‌జీపీటీతో అయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి దాని గురించి డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడుకోవాలి కదా! మనం ఎక్కువ ఏఐ మీద డిపెండ్ అవ్వకూడదనేది నా ఫీలింగ్. ఇప్పుడే కంటెంట్ క్రియేషన్ గురించి నేను మాట్లాడాను కదా! నేను నార్మల్‌గా రీసెర్చ్ చేయడానికి, బుక్స్ చదవడానికి, డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకొని, నేనే నోట్స్ రాసుకొని మాట్లాడడానికి నేను ఇష్టపడతాను. ఒక సింగిల్ క్వెషన్ అడిగితే చాట్‌జీపీటీ కూడా ఇచ్చేస్తది. కానీ దానివల్ల మనం వర్క్ చేయడం మానేస్తాం. బద్ధకం పెరిగిపోద్ది. బ్రెయిన్‌లో షార్ప్‌నెస్ తగ్గిపోద్ది. ఇంక మనం దీని మీద వర్కౌట్ చేద్దాం అని అనిపించదనమాట. అందుకే నేను మా అమ్మాయి కోసం యూజ్ చేసినా కూడా జస్ట్ అక్కడి నుంచి మేము ఇన్పుట్స్ మాత్రమే తీసుకుంటాం. ఫైనల్‌గా మేము వర్కౌట్ చేసిన ప్రాజెక్టే సబ్మిట్ చేస్తాం అనమాట. అది అండ్ చాట్‌జీపీటీ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయి చేయడం వల్ల కంటెంట్ క్రియేటర్స్ కాపీ రైట్స్ ఇలాంటి ఇష్యూస్ రావడం కూడా ఉంటుంది. దానికి తెలియదు కదా పాపం. అందరూ ఫాలో అయ్యేదే మనకి చెప్పేస్తుంది. అదే మనం చెప్పేసి అదే మనం రాసేస్తే ఒక్కొక్కసారి ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది. కాబట్టి ఎన్ని ఏఐ టూల్స్ వచ్చినా సరే మన ఓన్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. చూసి ఇన్స్పైర్ అవ్వండి, మోటివేట్ అవ్వండి. ఆ టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా మీరు వర్కౌట్ చేయండి. ఫైనల్గా మనం చేసే దాని మీద, మనం ఇచ్చే అవుట్పుట్ మీద మనం కనపడాలి. అంటే చూడగానే ఐడెంటిఫై చేయకూడదు. అరే ఇది సేమ్ అక్కడ చూసాం కదా, మనం వాళ్ళని చూసి వీళ్ళు కాపీ కొట్టారు కదా అన్నట్టు ఉండకూడదు. మనం ఏ పని చేస్తున్నా సరే అందులో మన ఐడెంటిటీ తెలియాలి. దాన్నైతే నేను బాగా ఇష్టపడతాను. అండ్ మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎక్కువ పర్సనల్ మ్యాటర్స్ ఎక్కడ డిస్కస్ చేయకూడదు. అది హ్యూమన్ అయినా, ఏఐ అయినా, చాట్‌జీపీటీ అయినా, ఎక్కడైనా సరే ఎక్కువ పర్సనల్గా వెళ్ళిపోయి మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి అన్నీ అడిగేయడం, అన్నీ చెప్పేయడం చేయకండి. ఎంతైనా సిస్టమ్ కదా, ప్రతిదీ డేటా మెయింటైన్ చేస్తుంది. ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తుందో, ఎలా మెయింటైన్ చేస్తుందో తెలీదు. కాబట్టి పర్సనల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసుకోండి. అన్ని చాట్‌జీపీటీతో డిస్కస్ చేయాలని ఏం లేదు. కాబట్టి ఎక్కువ పర్సనల్గా వెళ్ళకుండా ఇన్ఫర్మేటివ్గా ఉన్న ఏ టూల్ని మనం కూడా ఇన్ఫర్మేషన్ కోసం వాడుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. మీరేమంటారు? ఇంతకీ చాట్‌జీపీటీ గురించి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీలో ఎంతమంది చాట్‌జీపీటీ యూస్ చేస్తున్నారు? యూస్ చేస్తే ఏ లెవెల్ వరకు యూస్ చేస్తున్నారు? మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా ఏమైనా తెలుసుకున్నారా లేదా అనేది నాతో కామెంట్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్లాన్ చేసి తప్పకుండా షేర్ చేస్తాను. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.